హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పిల్లలు బెడ్ మీద టాయిలెట్కి వెళ్తే అది బాగా స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్ అనేది లేకుండా మనం సింపుల్ చిట్కాలతో నీట్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూసేయచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చాలా సింపుల్ టిప్స్ అన్నమాట. డైపర్స్ అనేవి ఉన్నప్పటికీ డే అండ్ నైట్ యూస్ చేయాలంటే దాని ఖర్చు అనేది అందరూ భరించలేరండి. కొంతమంది క్లాతులతోనే మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ టిప్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ వర్షాకాలం, చలికాలం ఈ టిప్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నార్మల్గా దుప్పట్లు అయితే కనుక వాష్ చేసి కనీసం ఫ్యాన్ కిందో ఎలాగోలా ఆరబెట్టుకుంటాం. కానీ పరుపులు మాత్రం అలా కాదు కదండి, బాగా స్మెల్ వస్తాయి. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ మెథడ్ చూద్దామండి. ఈ పద్ధతిలో చూడండి, ముందుగా నేను బెడ్ పైన కొంచెం వాటర్ చల్లుతున్నానండి. ఇలా వాటర్ వేస్తేనే కదా మీకు అర్థమవుతుంది, అందుకని నేను మా బెడ్ పైన కొద్దిగా వాటర్ చల్లి చూపిస్తున్నాను. ఇలా పిల్లలు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక పాత క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలా తుడిచేయాలండి. పైన ఉన్న తడంతా కూడా ఈ క్లాత్ పీల్చేసుకుంటుంది. బెడ్స్ పైన ప్లాస్టిక్ షీట్స్ వేసినప్పటికీ పిల్లలు నిద్రలో అటు ఇటు కదులుతూ ఇలా పక్కకు వచ్చినప్పుడే ఇబ్బంది వస్తుందండి. ఇప్పుడు ఇంకా మనం చూడండి, నేను ఇక్కడ హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తున్నానంటే హెయిర్ డ్రైయర్తో ఇదంతా కూడా ఆరబెట్టుకుంటున్నాను. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇలా మనం 1 నిమిషం పాటు చేసుకున్నామంటే ఆ వేడి గాలికి చక్కగా పరుపు లోపల కంట శుభ్రంగా ఆరిపోతుందండి. చూడండి, మనం చూస్తుండగానే పరుపు చక్కగా ఆరిపోయిందండి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం క్లీన్ చేసుకునేటప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఆ దగ్గరలో పిల్లల్ని లేకుండా చూసుకోండి. పిల్లలు ఉంటే అటు ఇటు కదిలిస్తూ ఉంటారండి. పిల్లలకి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేయడం వలన చూడండి, పిల్లల రూము ఎప్పటికప్పుడే నీట్గా మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా ఉంటుందండి. మనకి చలికాలమైనా వర్షాకాలమైనా సరే చాలా శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం డెటాల్తో ఒక స్ప్రేని తయారు చేసి యూజ్ చేస్తామండి. అది ఎలా అన్నది కూడా ముందు వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం. ఇక్కడ కూడా ముందుగా క్లాత్తో శుభ్రంగా తుడిచేయాలి. ఇప్పుడు ఇంకా ఐరన్ బాక్స్ని యూజ్ చేసి ఐరన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం 1-2 నిమిషాలు చేస్తే చక్కగా తడంతా శుభ్రంగా ఆరిపోతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా 15 ఇయర్స్ బ్యాక్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయండి. అవన్నీ కూడా మీలో కొంతమందికైనా యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా పిల్లలు టాయిలెట్కి వెళ్ళినప్పుడే కాకుండా ఒక్కొక్కసారి పొరపాటుగా మనం చేతిలోని మంచినీళ్ళు అనేవి బెడ్స్ పైన అలాగే సోఫాల పైన ఒలికిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా థర్డ్ మెథడ్ చూద్దామండి. మీకు ఇంట్లో హెయిర్ డ్రైయర్ కానీ అలాగే ఐరన్ బాక్స్ కానీ లేకపోతే ఈ విధంగా చేయండి. ఖాళీ కుక్కర్ని ఇలా పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. కాస్త ఎక్కువగానే వేడి కావాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో పిల్లల్ని మాత్రం ఆ దగ్గరలో ఉంచొద్దు. ఇలా బాగా వేడైన తర్వాత కుక్కర్ని ఇలా ఒక 5 నిమిషాలు పెట్టారంటే తడి మొత్తం కూడా పూర్తిగా ఆరిపోతుందండి. కాస్త ఎక్కువ తడిగా ఉందంటే కనుక ఇంకొకసారి కుక్కర్ని బాగా వేడి చేసి మరొకసారి పెట్టారంటే ఇంకా అసలు తడి అనేది ఉండదండి. చూడండి, చక్కగా ఆరిపోయింది. బెడ్స్ పైన టాయిలెట్ తడి ఎక్కువసేపు ఉన్నప్పుడు అది బాగా స్మెల్ వస్తుందండి. ఇలా మనం వెంటనే క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, ఎలాంటి స్మెల్ ఉండదన్నమాట. వర్షాకాలం అయినా సరే. ఇందాక నేను డెటాల్ స్ప్రే అన్నాను కదండి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న స్ప్రే బాటిల్లోకి కొద్దిగా డెటాల్ తీసుకోవాలి. అలాగే ఆ డెటాల్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి. అంతేనండి, సింపుల్గా స్ప్రే అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ డెటాల్ని ఇప్పుడు బెడ్ పైన ఇలా స్ప్రే చేసుకోవాలండి. మనం ఇప్పటి వరకు చూసిన 3 పద్ధతుల్లో కూడా చివరిగా ఇలా స్ప్రే చేసి ఐరన్ చేస్తే మనకి బెడ్స్ అనేవి నీట్గా తయారవుతాయండి. మళ్ళీ ఫ్రెష్గా మనకి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటాయి. నాకు ఎంతగానో ఉపయోగపడిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అవసరం లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయనట్లే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.